బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అక్కలకు అమ్మలకు చెల్లెళ్లకు అదేవిధంగా అన్నలకు మీడియా మిత్రులకు అందరికీ ముందుగా స్వాగతం సుస్వాగతం. మరో 5 నిమిషాలలో మన సభ ప్రారంభం కాబోతా ఉంది. కాసాని జ్ఞానేశ్వర గారి ఎన్నికల శంకరావ సభని ప్రజా ఆశీర్వాద సభగా ఈరోజు మనము ఈ 2 మండలాల నాయకులతో కార్యకర్తలతో ఇక్కడ నిర్వహించుకుంటా ఉన్నాం. దయచేసి ఇంకా ఈ సభకు చేరుకోని వాళ్ళు మార్గ మధ్యంలో ఇంకా వేలాదిగా ఇంకా ఆటోలలో జీపులలో ఇంకా గ్రామాల నుంచి వస్తా ఉన్నారు. ఇప్పుడే సమాచారం వస్తా ఉంది. దయచేసి మనకు ఇది ఎన్నికల కోడ్ ఉంది. సభను సకాలంలో మనము ముగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తొందరగా సభను ప్రారంభించుకుంటే తొందరగా మనం ఇళ్లకు వెళ్ళిపోవచ్చు. ఇక్కడికి వచ్చినటువంటి నాయకులు ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని జరుగుతున్న రాజకీయ పరిణామాలను కూడా మీకు అందరికీ వివరించడానికి మన ప్రియతమ నాయకులు మాజీ శాసనసభ్యులు రోహిత్ అన్న గారు మరికొద్ది నిమిషాలలో మన సభ స్థలానికి చేరుకోబోతూ ఉన్నారు. దయచేసి ఇక్కడ గ్రామాల నుంచి వచ్చిన నాయకులు మీకు సంబంధించిన వాళ్ళు ఇంకా రోడ్ల పైన కానీ అదేవిధంగా మార్గ మధ్యంలో కానీ ఎవరన్నా ఉంటే వాళ్ళందరినీ కూడా దయచేసి ఫోన్లు చేసి ఇక్కడ గ్రౌండ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ రైట్ సైడ్ లాస్ట్ లో ఖాళీ ఉన్నాయి చైర్లు, అక్కడ రావాలని చెప్పేసి కోరుతూ అక్కడ వేదిక దగ్గరగా అక్కడ రోడ్డుకు దగ్గరగా ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి సభా ప్రాంగణానికి చేరుకోవాలని చెప్పేసి కోరుతూ ఒక పాట. జై బీఆర్ఎస్, జై బీఆర్ఎస్. కాసాని జ్ఞానన్న కదలినాడు రో ఈ దోపిడి దొంగల భరతం బట్ట కదలినాడు జనం మధ్యకు
ఏ కష్టం వచ్చినా నిలబెడతాడురా తాను నిలబడుతాడురా ఇచ్చిన మాట ఏ కష్టం వచ్చినా నిలబెడతాడురా తాను నిలబడుతాడురా దాసాని కదలినాడు నీ దోపిడి దొంగల భరతం బట్ట చలో ఒకవైపు నా ప్రాణాంచ ప్రజాసేవకుడై కదలినాడు జనం మధ్యకు చేవెళ్ళ గడ్డ మీద అడుగు పెట్టెను ప్రజాసేవకుడని పేరు నొందెను చేవెళ్ళ గడ్డ మీద అడుగు పెట్టెను ప్రజల కష్టాలను తీరిపోవును ఎవడెన్ని గుట్టలు చేసిన వెనుదిరగడురా ఎవడెన్ని గుట్టలు చేసిన వెనుదిరగడురా ప్రజల మద్దతు ఆయనకు నిండుగుండలా దాసాని దాసాని కాడన్న కదలినాడు ఈ దోపిడి దొంగల భరతం బట్ట చలో ఒకవైపు నా ప్రాణమిచ్చే ప్రజాసేవకుడై కదలినాడు జనం మద్దతు చేవెళ్ళ ప్రజల తలరాతలు మార్చే దాసాని జ్ఞానాన్న కదలిదు చూడు చేవెళ్ళ ప్రజల తలరాతలు మార్చే దాసాని జ్ఞానాన్న కదలిదు చూడు ఏ ఆపదైనా అన్నాన్ని పిలిస్తరాలు ఏ ఆపదైనా అన్నాన్ని పిలిస్తరాలు శనములని ముందుండి తీస్తను చూడు దాసాని జ్ఞాన కదలినాడు ఈ దోపిడి దొంగల భరతం బట్ట చలో ఒకవైపు నా ప్రాణమిచ్చే ప్రజాసేవకుడై కదలినాడు జనం మధ్యకు రాహుల్ గారు పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. సాయిల్ గారు అన్నసాగర్ వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. దయచేసి ఈ మొదటి రో వదిలేసి రెండవ రోలో అందరూ ఆసీనులు కావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఏర్పాటు చేసిన గౌరవనీయులు కాసాని జ్ఞానేశ్వర్ గారు మన చేతుల పార్లమెంట్ అభ్యర్థిగా మన ముందుకు వచ్చారు. కేసీఆర్ గారి ఆశీర్వాదంతో అన్న పైలట్ రవీంద్రనాథ్ గారి ఆశీర్వాదంతో ఈ రోజున ప్రజా ఆశీర్వాద సభ ఈ రోజు మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తాండూరు పట్టణంలో కళాకారులందరూ కూడా గత 20 రోజులుగా చాలా చక్కని పాటలతో మిమ్మల్ని అందరినీ అలరిస్తున్నారు. మీరందరూ పాటలు ఎంజాయ్ చేస్తున్నారా? జై తెలంగాణ! జై తెలంగాణ! మీకు మంచి పాట వినిపిస్తాను నేను. ఒక చక్కనైన జానపద గీతం. రెడీనా? హరిమి 6 గుర్రాలు మా 6 గుర్రాలు 12 గుర్రాలు పల్లి పోతున్నారు 12 గుర్రాలు 12 గుర్రాలు 6 గుర్రాలు మా 6 గుర్రాలు 12 గుర్రాలు పల్లి పోతున్నారు 12 గుర్రాలు 12 గుర్రాలు 12 గుర్రాలు పట్టి పోతుంది పట్టిలో మీద బిడ్డ పోతుంది పట్టిలో మీద పట్టిలో మీద పట్టిలో మీద పట్టిలో మీద బిడ్డ పోతుంది బిడ్డతో బిడ్డడు నీళ్ళు పోతుంది బిడ్డ
ఈనాటి ఈ సాయంత్రం వేళలో పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా యాలాల మరియు బషీరాబాద్ మండల బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు అందరికీ మరియు వేదిక పైనున్న సోదరులు సోదరిమణులు సీనియర్ నాయకులు ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు మరియు ఇక్కడికి విచ్చేయబోతున్న మన ప్రియతమ నాయకులు పైలట్ రోహిత్ రెడ్డి గారికి సవితా ఇంద్రారెడ్డి గారికి మరియు మన పార్లమెంట్ అభ్యర్థి బీద బలహీన బడుగు వర్గాల ఆశాజ్యోతి 30 సంవత్సరాలు తన జీవితాన్ని బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ధారపోసిన మహోన్నత వ్యక్తి కాసాని జ్ఞానేశ్వర్ గారికి అందరికీ కూడా యాలాల మండల మరియు బషీరాబాద్ మండల బీఆర్ఎస్ పార్టీ శాఖ తరఫున స్వాగతం పలుకుతున్నాను. అయితే సోదరులారా, గతంలో 5 మాసాల కింద జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మన పార్టీ బలంగా ఉన్నప్పటికీ చిన్న చిన్న పొరపాట్ల వల్ల కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన దొంగ హామీల వల్ల జూట మాటల వల్ల మనం స్వల్ప మెజారిటీతో ఓటమి చవిచూడడం జరిగింది. కానీ నేటి ఈ సభ ప్రాంగణం చూస్తే, గ్రామాల్లో జరిగిన కార్నర్ మీటింగ్లను చూస్తే మన హవా తాండూరు నియోజకవర్గంలో ఏ మాత్రం తగ్గలేదని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ గ్రామ స్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులే కాకుండా గ్రామాల్లో ఉండే ప్రతి ఒక్క కార్యకర్త కూడా కేసీఆర్ గారిని గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటున్న విషయం ఈ సభ ప్రాంగణంని చూస్తే రుజువు అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అయితే గత అసెంబ్లీ ఎలక్షన్లలో ఈ దుర్మార్గపు బద్మాష్ కాంగ్రెస్ పార్టీ అనేక అబద్ధాలతో రైతాంగాన్నే గాని, మహిళలనే గాని, యువకులనే గాని మోసం చేసిన సంగతి మనందరికీ తెలుసు. ఆ రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చెప్పిండ్రు, 6 గ్యారెంటీలలో భాగంగా 10,000 కేసీఆర్ రైతు బంధు ఇస్తుండు, మేమొస్తే 15,000 ఇస్తామని చెప్పి ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పిండ్రు. అది కూడా ఎన్నికైన వెంటనే డిసెంబర్ 9వ తారీఖు నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిండ్రు. కానీ వాళ్ళ ఎన్నికై వాళ్ళ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఓడలో ఉన్నంతసేపు ఓడబల్లన్నా, ఓడ దాటినాక బోడబల్లన్నా అనే వ్యవహారంగా ఈ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యవహరించిన తీరు మనం అందరం కూడా
గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. డిసెంబర్ 9వ తారీఖు 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తాన్న ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం డిసెంబర్ 9వ తారీఖు తర్వాత బీఆర్ఎస్ పార్టీ నాయకులు పత్రికా మిత్రులు ప్రశ్నిస్తే 100 రోజుల్లో రుణమాఫీ చేస్తామనే సంగతి పత్రికా ముఖంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా చెప్పడం జరిగింది. ఈరోజు 3 నెలలు పోయి 5 నెలలు దాటిపోతున్నది. కానీ ఇంతవరకు కూడా రుణమాఫీ చేసిన పాపాన ఈ కాంగ్రెస్ పార్టీ పోలేదు. ఆ రోజు మన రైతులు 2 లక్షల రుణమాఫీ చేస్తుందంటే కొంతమంది ఆశపడి వాళ్ళకు ఓట్లేసి గద్దెనెక్కిన తర్వాత మన రైతాంగాన్ని మోసం చేసిన విషయం మనం అందరం కూడా గ్రామాల్లో వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. చప్పట్లతో కరతాళ ధ్వనులతో స్వాగతం పలకాల్సిందిగా కోరుకుంటున్నాను. నాయకులందరూ కార్యకర్తలందరూ కూడా అక్కడ ఎంటాల్లో కూర్చోవాల్సిందిగా దయచేసి మన జిల్లా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆనంద్ గారికి కూడా వేదికపైకి స్వాగతం పలుకుతున్నాం. జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ విజయన్న గారికి కూడా వేదికపైకి స్వాగతం పలుకుతున్నాం. జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ రాజు గౌడ్ గారిని కూడా వేదికపైకి స్వాగతం పలుకుతున్నాం. రాష్ట్ర నాయకులు శ్రీశైల్ రెడ్డి గారిని కూడా వేదికపైకి స్వాగతం పలుకుతున్నాం. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. కేసీఆర్ గారి నాయకత్వం. రాష్ట్ర నాయకులు శ్రీశైల్ రెడ్డి గారిని వేదికపైకి వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. సీనియర్ నాయకులు సాయిపూర్ నరసింహులు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. దయచేసి ఇంకా చాలా బషీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు నర్సిరెడ్డి గారిని ఏం లాభం జరుగుతుంది ఇవన్నీ విషయాలు పెద్దలు మాట్లాడుతున్నప్పుడు చెప్తారు. అయితే ఒకటే, తాండూరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా అప్రతిహతంగా ఎగురుతా వస్తున్నది. అంతకు ముందు 2009 సంవత్సరం నుంచి కూడా యంగ్ లీడర్ గా వివిధ పదవుల్లో హోదాల్లో ప్రజాక్షేత్రంలో ఉంటూ తాండూరు గడ్డని ఒక పోరాట పటిమ గలగా ఒక కాకలు తీరిన సైన్యంగా బీఆర్ఎస్ శ్రేణులని తయారు చేసిన తాండూరు ముద్దుబిడ్డ మాజీ ఎమ్మెల్యే మీ అందరి అభిమాన నాయకుడు యువకుడు పైలట్ రోహిత్ రెడ్డి గారు ఈరోజు తాండూరు నుంచి పెద్దలందరి సమక్షంలో కూడా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారికి అత్యంత భారీ మెజారిటీ ఇవ్వబోతున్నానని పెద్దలందరికీ చెప్పి ఉన్నారు. మాన్య మాజీ ముఖ్యమంత్రి మన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు కేసీఆర్ గారు కూడా రోహిత్ రెడ్డి మీద పూర్తిగా నమ్మకం ఉంచి భారీ మెజారిటీ తాండూరు నుంచి తీసుకురావాలని చెప్పిండు. మొన్నటి ఎలక్షన్ లో కొద్దిపాటి తేడాతో రోహిత్ రెడ్డి గారిని మేము ఓడగొట్టుకున్నాము అని ఊళ్ళల్లో ప్రజలు చెప్తా ఉన్నారు, మీరందరు చెప్తా ఉన్నారు. పాదయాత్రల్లో పోయినా రథయాత్రల్లో పోయినా
సోషల్ మీడియాలో అయినా, వాట్సాప్ లో అయినా, ఫేస్బుక్ లో అయినా అరే ఒక మంచి నాయకుడిని ఓడగొట్టుకుంటే అనేది మీరు అందరి మనసుల్లో కూడా ఉన్నది కాబట్టి ఈరోజు ఇంత భారీగా వచ్చిండ్రు. ఎట్లయితే తాండూరులో రోహిత్ రెడ్డి గారిని ఓడగొట్టుకున్నామని బాధపడుతున్నారో అట్లాగే వికారాబాద్ లో కూడా మెతుకు ఆనందన్నని ఓడగొట్టుకున్నాము, పొరపాటు చేసినాము అనే భావన అక్కడ ప్రజల్లో ఉన్నది. రాష్ట్రంలో 10 ఏళ్లలో తెలంగాణని దేశంలోనే మొదటి స్థానంలో నిలబెట్టిన ఒక మహానాయకుడు కేసీఆర్ గారిని కూడా ఓడగొట్టుకున్నామనే బాధ ఈ రోజు ప్రజల్లో ఉన్నది. కేసీఆర్ గారు ఆయన బస్సు యాత్ర మొదలు పెట్టినప్పటి నుంచి 2 జాతీయ పార్టీలకి, కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ పార్టీకి చెమటలు పడతా ఉన్నాయి. భారీగా జనాలు వస్తా ఉన్నారు కేసీఆర్ గారి మీటింగ్ కి. దడబుట్టుకున్నది వాళ్ళిద్దరికి. కాబట్టి ఎలక్షన్ కమిషన్ వాళ్ళ తొత్తుగా మారి ఈ రోజు కేసీఆర్ గారిని 48 గంటల పాటు ఆయన ప్రచారం చేయొద్దని ఆంక్షలు విధించింది, నిషేధం విధించింది. అయితే సూర్యుడిని ఎవరైనా ఆపగలుగుతారా? అది కూడా ఎండాకాలంలో సూర్యుడిని ఎవరైనా ఆపగలుగుతారా? ఈ రోజు కేసీఆర్ గారిని కూడా ఎవరు ఆపలేరు. నిన్న చెప్పిండు ఆయన, బిడ్డ 48 గంటలు నా నోరు నొక్కేస్తే 96 గంటల పాటు మా బీఆర్ఎస్ శ్రేణులు, మా అక్కలు, మా అన్నలు, మా తమ్ముళ్ళు, మా బిడ్డలు గడగడలాడిస్తారు, ఉద్యమం తీసుకొస్తారు అని కేసీఆర్ గారు చెప్పిండ్రు. చాలా విషయాలు ఉన్నాయి, చాలా విషయాలు పెద్దలు మాట్లాడతారు. నేను ఒకటి చెప్పి ముగిస్తా. ఈ రోజు తాండూరు గడ్డ నుంచి భారీ మెజారిటీ రోహిత్ రెడ్డి ఏమీ అనుకోడు కానీ మొన్న రోహిత్ కేసిన ఓట్ల కంటే కూడా ఎక్కువ కాసాని జ్ఞానేశ్వర్ గారికి వేసి మీరందరూ కూడా భారీ మెజారిటీతో గెలిపించాలి. మే 13 నాడు కారు గుర్తు మీద గుద్దితే చేవల్ల పార్లమెంట్ దద్దరిల్లిపోవాలని మీకు అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తాను. జై తెలంగాణ, జై కేసీఆర్, సవితమ్మ నాయకత్వం, రోహిత్ రెడ్డి నాయకత్వం, మెతుకు ఆనందన నాయకత్వం, కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ కే. థ్యాంక్ యూ. మాజీ మంత్రివర్యులు సబితక్క గారికి, జిల్లా పార్టీ అధ్యక్షులు ఆనందన్న గారికి, తాండూరు పులిబిడ్డ, మన తాండూరు గడ్డ మీద పుట్టిన బిడ్డ రోహిత్ రెడ్డి గారికి, వేదికపై ఉన్న పెద్దలు విజయన్న గారికి, శ్రీశైలన్న గారికి, పార్టీ అధ్యక్షులకు, ఎంపీటీసీలకు, సర్పంచ్లకు, ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న నా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. 13 తారీఖు నాడు ఎన్నికలున్నాయి, పార్లమెంట్ ఎన్నికలు 13 తారీఖు నాడు ఉన్నాయి. మనందరికీ మీరందరూ కూడా గుర్తు పెట్టుకోండి. మరి ఈ ఎన్నికల్లో 3 ప్రధాన పార్టీ వ్యక్తులు నిలబడ్డారు. ఒకరేమో కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఒకరేమో రంజిత్ రెడ్డి, ఒకరేమో కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారు. మరి మీకు తెలుసు, మనది అందరం చిన్నగా ఉన్నప్పుడు 13 ఏళ్లలో 14 ఏళ్లలో పుట్టు పంచగట్టిస్తుంటే మనం. కానీ కొండా విశ్వేశ్వర రెడ్డికి 70 సంవత్సరాల్లో పంచగట్టుకొని ఇప్పుడు పంచగట్టుకొని ఓట్లు అడగనికే, మోసం చేయడానికే మళ్ళా మీ దగ్గరికి వస్తుండు. ఆయన కొండా విశ్వేశ్వర రెడ్డి కాదు, ఆనకొండ అంటే పాము, పెద్ద పాము, మన చెవెళ్ళ ప్రజలకు మింగేస్తాడని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేసుకుంటున్నాను. మరిగా రంజిత్ రెడ్డి విషయానికి వస్తే, మరి మొన్నటి దాకా టిఆర్ఎస్ పార్టీలో ఉండి టిఆర్ఎస్ మెతుకుల మీద బతికి టిఆర్ఎస్ లో డబ్బులు సంపాదించుకొని టిఆర్ఎస్ లో పదవులు తీసుకొని మరి ఈరోజు టిఆర్ఎస్ పార్టీని మోసం చేసిపోయిన వ్యక్తి ఈ యొక్క రంజిత్ రెడ్డి. గడ్డం రంజిత్ రెడ్డి కావు, నువ్వు చెవెల్లాకు పట్టిన గండంవి. నువ్వు 1100 ఎకరాల గుడిల భూమిలో మింగిన రంజిత్ రెడ్డివి. నువ్వు దేవుడు భూమిలో మింగినాడు. ఈరోజు మనకి ఎంపీకి వచ్చి నిలబడతాడంట. 7 వరకు మనం సమంజసం అని చెప్పేసి మీరందరూ కూడా ఆలోచన చేయాలి. మరి అదే విధంగా ఏదైతే కోళ్ళకేసే దానా ఉంటుందో ఆ దానా స్కామ్ ను 300 కోట్ల స్కామ్ చేసి ఈరోజు పార్టీ మారిన వ్యక్తి ఈ రంజిత్ రెడ్డి.
మరి ఇలాంటి వ్యక్తి కోటేశమా మీరందరూ కూడా ఆలోచన చేసుకున్నారు. లేదా 40 సంవత్సరాల నుంచి 96 కులాలకు ఏకం చేయనికే, ఎస్సీలకు, బీసీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు అందరికీ ఏకం చేయనికే మన ముద్దు బిడ్డ జ్ఞానేశ్వర్ ముదిరాజ్ని గెలిపించుకుందామా మీరందరూ కూడా ఆలోచన చేసుకున్నారు. మనం గెలిపించుకుందామా లేదా? జ్ఞానేశ్వర్ని గట్టిగా చెప్పాలా? గెలిపించుకుందామా లేదా? ఎందుకు గెలిపించుకున్నారే? ఈ చెవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గంలో 16 లక్షల మంది బీసీలం ఉన్నాం. మనం 16 లక్షల మంది బీసీలము. ఒకవేళ తేడా జరిగితే మన బీసీల ఇజ్జత్ మొత్తం పోతుందని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు సబితక్క గారి నాయకత్వంలో చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గం గెలవవలసిందే. రోహిత్ రెడ్డి గారి నాయకత్వంలో చేవెళ్ళ నియోజకవర్గం గెలవవలసిందే. మెతుకు ఆనంద్ గారి నాయకత్వంలో చేవెళ్ళ నియోజకవర్గం గెలవాల్సిందే. కేసీఆర్ ను మళ్ళా మనం బలంగా చూడాలంటే చెవెళ్ళ పార్లమెంట్ గెలిపించి మనం వాళ్లకు బహుమతిగా ఇవ్వాలని చెప్పేసి, పార్టీకి బహుమతిగా ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరూ కూడా కోరుకుంటున్నాను. మన 13 తారీఖు నాడు ఏం చేస్తాం మనం? మీరందరూ చెప్పాలమ్మా, ఏం చేస్తాం 13 తారీఖుకి? ఏ పార్టీ కుడితే ఏ పార్టీకి వేస్తాం ఓటు? కారుకి వేస్తామా? అరే మనం మొన్న రేవంత్ రెడ్డి చెప్తుండు, నేను నెలకు 4000 పెన్షన్ ఇస్తున్నా, నేను వికలాంగులకు 5000 పెన్షన్లు ఇస్తున్నా, ఉచిత కరెంట్ ఇస్తున్నా, దళిత బంధు 10 నుంచి 12 లక్షలు ఇస్తా అంటున్నా, రైతు బంధు 15,000 ఇస్తా అంటున్నా, మరి స్కూటీలు ఇస్తా అన్నాడు. మరి షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మితో పాటు 1,00,000 రూపాయలు తులం బంగారం ఇస్తామన్నాడు. వచ్చిందా ఎవరికైనా బంగారం? వచ్చిందా ఎవరికైనా రైతు బంధు? వచ్చిందా ఎవరికైనా రైతు బీమా? వచ్చిందా ఎవరికైనా కళ్యాణ లక్ష్మి చెక్కులని మీరందరూ కూడా ఆలోచన చేసుకున్నారమ్మా. కేసీఆర్ ఉంటేనే మన బతుకులు చల్లగా ఉంటాయి. కేసీఆర్ ఉంటేనే తెలంగాణ అన్ని విధాలుగా సంతోషంగా ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఎక్క మాట్లాడకుండా మరి పెద్దలందరూ కూడా ఉన్నారు, అన్ని విషయాలు కూడా చెప్తారు. మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మరి ఎల్లుండి ప్రియాంక గాంధీ తాండూరుకు వస్తుందంట. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని తాండూరుకు వస్తుందంట. మనం ఏమడగాలి? పెద్దలు జెడ్పీటీసీ గారు వేదికపై రావాలని కోరుతున్నాం. మరి ప్రియాంక గాంధీ 6 తారీఖు నాడు తాండూరుకు వస్తారంట. తాండూరుకు వచ్చి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని అడుగుతుందంట. ఇదే ప్రియాంక గాంధీ 5 నెలల కింద హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో వచ్చి ఏం చెప్పింది? నిరుద్యోగ యువకులకు నెలకు 4,000 దేతూమై అని చెప్పింది. 4,000 రూపాయలు దేతూ అని అనిపోయింది. మరి ఉద్యమంలో చనిపోయిన కుటుంబాలకు 25,000 రూపాయలు నెలకు పెన్షన్ ఇస్తా అన్నది. మరి దళిత బంధు 12 నుంచి 12 లక్షలు చేస్తా అన్నది. మరి అదే విధంగా ఎస్సీలకు 12 నుంచి 18% రిజర్వేషన్ చేస్తా అన్నది. మరి ఎస్టీలకు 10 నుంచి 12 రిజర్వేషన్ చేస్తా అన్నది. మీరందరూ నిలదీయాలి. కాంగ్రెస్ పార్టీ నాయకులకు గ్రామాలకు వస్తే మీరందరూ కూడా నిలదీయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ, మరి మన ఇజ్జత్ కా సవాల్ ఉన్నది. మనకు మోసం చేసి ఓడగొట్టిన కొడుకులకు ఈ ఎన్నికల సందర్భంగా వాళ్లకు జవాబు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి తాండూరు నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ పార్టీకి జ్ఞానేశ్వర్ అన్నకు 50,000 మెజార్టీ ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరు కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు ముగిస్తున్నాను. అందరూ ఒకసారి అనాలి, కారు గుర్తుకే. అక్కడ అంటారేమమ్మా, కారు గుర్తుకే, కారు గుర్తుకే, బీసీల ఐక్యత. జై తెలంగాణ, జై తెలంగాణ. థ్యాంక్ యూ. వర్గం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరుసగా 3 రెడ్లు పోటీ చేసిండ్రు.
జైపాల్ రెడ్డి గారు, కొండ విశ్వేశ్వర రెడ్డి గారు, రంజిత్ రెడ్డి గారు, మన పెద్దలు సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్న కేసీఆర్ గారు ఈరోజు బీసీలకి టికెట్ ఇచ్చారు. కాబట్టి మనమందరం కూడా మన బాధ్యతగా అగ్రవర్ణాలు కూడా నిలబడాలి. ఇదేదో బీసీల పని కదా అనేది మనం అనుకోవద్దని మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ రాజన. ఈరోజు ఆశీర్వాద సభకు ముఖ్య అతిథిగా చేసినటువంటి సబితా మేడం గారు, అదేవిధంగా గౌరవ మాజీ ఎమ్మెల్యే పైలత్ రోహిత్ రెడ్డి గారు, గౌరవ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ గారు, గౌరవ మాజీ గ్రంథాలయ చైర్మన్ రాజుగౌడ్ గారు, శ్రీశైల్ రెడ్డి గారు, జడ్పీటీసీ ప్రమోదిని మేడం గారు, వేదిక మీద ఉన్నటువంటి అందరికీ నమస్కారం. వేదిక ముందున్నటువంటి అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములకందరికీ వందనం, శుభాభివందనం. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇంతకుముందే రాజుగౌడ్ మాట్లాడిండు, శ్రీశైల్ రెడ్డి గారు మాట్లాడిండు, నేను 1-2 నిమిషాలు మాట్లాడతా. ఎందుకంటే 2014లో టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచినటువంటి కొండ విశ్వేశ్వర రెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీ. ఆ రోజు ఆయన టీఆర్ఎస్ పార్టీకి నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో పోయి మళ్ళా బీజేపీలోకి పోయిండు. ఆయన పార్టీ ఫిరాయింపులో అగ్రగణ్యుడు. అదేవిధంగా రంజిత్ రెడ్డి గారు 2018లో టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నాడు. ఈ అందరికీ ఓట్లు వేసిన మనమే. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ నుంచి అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి కాసాని జ్ఞానేశ్వర్ గారు, ఇదివరకే రాజుగౌడ్ చెప్పిండ్రు, ఆయన 96 కులాలను ఏకం చేసే ఓ లక్ష్యంతో పనిచేసి బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసినటువంటి ఒక వ్యక్తి. అదేవిధంగా వారు జిల్లా పరిషత్ చైర్మన్గా రంగారెడ్డి, అదేవిధంగా ఎమ్మెల్సీగా పనిచేసినారు. కానీ నేను ఒకటి బీజేపీకి ఎందుకు ఓటేయాలి, బీజేపీ ఏం చేసింది అంటే, బీజేపీ ఈ భారత ప్రజలకు ఏం చేయలేదు, మన తెలంగాణకు ఏం చేయలేదు. తెలంగాణకు మోసం చేసింది, భారత ప్రజానీకానికి అంతా మోసం చేసింది. ఎందుకోసం అంటే 2014 ఎలక్షన్లో మోడీ గారు పార్లమెంటు పోటీ చేసినప్పుడు ఆయన ఏం చెప్పిండు, పేదవాళ్ళకు ఎవరైనా జనాలు బయటకు వెళ్తున్నారు, ధన ఓటేసినాం, దేశమంతా గెలిపిస్తే ఆయన ప్రధానమంత్రి అయిండు. ప్రధానమంత్రి అయిన తర్వాత ఏం చేసిన ఆయన, లక్షల కోట్ల మన ₹1,00,000 వేయలే, 1,00,000 పైసలు మన అకౌంట్ వేయలే. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి 12 లక్షల కోట్ల రూపాయలను రైట్ ఆఫ్ చేసిండు. ఎవరికి రైట్ ఆఫ్ చేసిండు, మాఫీ చేసిండు. ఎవరికి మాఫీ చేసిండు, డబ్బున్నోళ్ళకి అందరికి మాఫీ చేసిండు. ఆయన డబ్బున్నోళ్ళ పక్షాన ఉండేటువంటి దొరబాబు, ఆయన పేదోళ్ళ పక్షాన ఉండేటువంటి వ్యక్తి కాదు. అందుకనే మళ్ళొకసారి ఎలక్షన్లో గెలిచిండు. ఆయన ఎట్లా గెలిచిండు, హిందూ ముస్లిం అని చెప్పి గెలిచిండు. పాకిస్తాన్ మీద మేము సర్జికల్ దాడి చేసినా అయ్యో ఈయన మనగాడు, ఈ దేశం నుంచి కాపాడే మనగాడు ఈయనని చెప్పేసి మనందరం ఓట్లేసినాం, గెలిపించినాం. అప్పుడు మోసపోయిన ఆయనతోని. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, రామ జన్మభూమి పేరు మీద వస్తూ ఉన్నాడు. రాముడు ఈయన పుట్టక ముందే మనం మొక్కుతున్నాం, ఈయన పుట్టక ముందే, ఈయన తాత పుట్టక ముందే మొక్కుతా ఉన్నారు. ప్రతి ఊళ్ళో రామాలయం ఉంది, ఆంజనేయ గుడి ఉన్నది. మనం రాముని గుడి, ఆంజనేయ గుడి పోకుండా ఉండనే ఉన్నాం. ప్రతి శనివారం పోతాం, పూజ చేసుకుంటాం. కాబట్టి మనకు దేవుడు అనేటువంటి వ్యక్తి అందరికీ ఉన్నాడు, అందరం మొక్కుతాము, అన్ని గుళ్ళు పూజలు చేస్తాము. ఇక మీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే అయితేనే మహారథం చేసిండు, మొత్తం పూజలు చేసిండు, యజ్ఞం చేసిండు. అట్లా యజ్ఞాలు అందరం చేస్తున్నాం. కాబట్టి ఆయన మతం పేరు మీద, దేవుని పేరు మీద రాజకీయం చేస్తూ ఉన్నాడు. అది ఇంకా మోసం. మాట్లాడి మోసం చేయడం వేరు, దేవుని పేరు చెప్పి మోసం చేయడం అనేటువంటి ఇంకా దుర్మార్గమైనటువంటిది. అట్లాంటి ఆ బీజేపీ పార్టీకి ఓటేయద్దు. అయితే కాంగ్రెస్ పార్టీ మీకు తెలుసు, జూట మాట్లాడింది, తప్పుడు వాగ్దానాలు చేసింది. మనం ఏమంటే కొడతా అంటే నిమ్మ భయము, ఇస్తా అంటే ఆశ. ఆశ కోసం ఆశీర్వాదం తెచ్చిపోయినట్టుగా మనకు బంగారం ఇస్తామన్నారు, 4,000 రూపాయలు ఇస్తామన్నారు, 15,000 రూపాయలు ఇస్తామన్నారు రైతులకు.
ఇట్లా చెప్పటానికి మనకు అందరికి కూడా ఆశ కలిగి వాళ్ళకు ఓటేసినాం, ఇప్పుడు గోసపడుతున్నాం. అందుకే దయచేసి ఏంటంటే వాళ్ళు నేపథ్యాన్ని కూడా గుర్తు చేసుకోండి, ఆలోచించి ఓటేయండి. దుర్గారమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేస్తామా, మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామా, మోసం చేస్తున్నటువంటి బీజేపీకి ఓటేస్తామా ఆలోచించాలి. ఎందుకోసం అంటే మీకు తెలుసు, రైతు చట్టాలు తీసుకొచ్చిండ్రు. ఈ దేశంలో రైతులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి రైతు చట్టాలు తీసుకొచ్చారు. అవి రైతులకు నష్టం జరుగుతాయని చెప్పేసి పెద్ద ఎత్తున ఉత్తర భారతదేశంలో రైతులందరూ ఆందోళన చేస్తే వాళ్ళని పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞాని ప్రాంతంలో ఉన్న ప్రజల యొక్క కష్టాలు తెలిసినటువంటి వ్యక్తి. పేదోని పిల్లకి భారం అవుతున్నది, భూమి అమ్ముకుంటున్నారు, ఇల్లు తాకట్టు పెడుతున్నారు, బంగారం తాకట్టు పెడుతున్నారు. అది తగ్గాలంటే వీళ్ళకి ఆర్థిక సాయం చేయాలని చెప్పేసి కళ్యాణ లక్ష్యం తీసుకొచ్చింది. అప్పుడు తెలుసు మీకు బషీరాబాద్ మండలంలో కొన్ని గ్రామాలు, బంటారం లాంటి గ్రామాల్లో కూడా నీళ్లు లేకుండా తాగనీకే ఆడోళ్ళు కష్టపడుతుండ్రి. అట్లాంటి గోస తీయడం కోసము మిషన్ భగీరథ తీసుకొచ్చిండు. మన ఈ బషీరాబాద్ మండలం, యాదవ్ మండలం, తాండూరు మండలంలో ఉన్న చెరువులన్నీ ఎండిపోయి అవి కూపురు గుంతలకు అయినాయి. దాని నీళ్లు లేకుండా పోయిండే. నీళ్లు నింపడం కోసం మిషన్ కాకతీయ తీసుకొచ్చిండు. అట్లా ఆయన ఈ తెలంగాణ మార్గదర్శకుడు, తెలంగాణ సేవకుడు, తెలంగాణకు సంబంధించినటువంటి ఒక స్పష్టమైనటువంటి లక్ష్యంతో అవగాహనతో పనిచేస్తున్నటువంటి మహానుభావుడు గౌరవ కేసీఆర్ గారు. అట్లనే అందుకోసమే తెలంగాణలో ఉన్నటువంటి కష్టాలు తీర్చడం కోసం ముందుకు వచ్చినటువంటి మహాపురుషుడు కేసీఆర్ గారు. అందుకోసం మీరు అందరూ ఆలోచించాలి, సంక్షేమం పక్షాన్ని ఉంటామా, మోసం పక్షాన్ని ఉంటామా, ప్రజల పక్షాన్ని ఉంటామా, లేదా దొంగల పక్షాన్ని ఉంటామా ఆలోచించి మీరు అందరూ ఆలోచించి ఓటేయాలని చెప్పేసి అది కారు గుర్తుకు ఓటేసి 13 తారీఖు నాడు అంటే జూన్ 4 తారీఖు నాడు జరగబోయేటువంటి రిజల్ట్ లోపల ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గౌరవ కాసాని జ్ఞానేశ్వరిని గెలిపించాలని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఎక్కడున్న గ్రామం నుంచి వచ్చిన నాయకులు, మన సర్పంచ్లు వాళ్ళందరూ కూడా మన జనాన్ని ఆపుకున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ముగిస్తున్నాను. జై తెలంగాణ. కారు గుర్తుకే గట్టిగానే వచ్చిన వాళ్ళు బాధపడతారు. కారు గుర్తుకే, కారు గుర్తుకే. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. ఆ లాస్ట్లో లేపుతలేరన్న చేతులు. జై తెలంగాణ. ఒక్కసారి చేతులు పైకెత్తి పిడికిలి బిగించి జై తెలంగాణ. సబితమ్మ నాయకత్వం వర్ధిల్లాలి, కాసాని గారి నాయకత్వం వర్ధిల్లాలి, రోహితన్న నాయకత్వం వర్ధిల్లాలి. లాస్ట్ ఉన్నోళ్ళు అన్న ఎడుకొత్తనవే చేయడానికి వచ్చింది. మరి మనం కారు గుర్తు కోటేద్దామా? ఈ రోజు మన వికారాబాద్ గడ్డ మీద గర్జించిన పులి బిడ్డ, వికారాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్ లో మహామౌలను ఓడించిన పులి బిడ్డ, ఈ రోజు కుట్రల కుతంత్రాలతోని ఓడిపోయినటువంటి బిడ్డ మన ఈ గులాబీ జెండా జిల్లా రథసారథి ఆనందం నీడికొచ్చిండు. మనకందరికి ఒక మాట చెప్పనీకే, తాండూరులో కర్ణాటక దగ్గరగా ఉన్నారు, కర్ణాటక బార్డర్లు ఉన్నారు. మేము చెప్తే వింటారు. మా వికారాబాద్ వాళ్ళంతా కారు గుర్తు కోటేస్తున్నారు, కాసానిని గెలిపిస్తున్నారు. తాండూరులకు కూడా దండం పెట్టి ఒక్క మాట చెప్తాం, యాలాలకు ఒక మాట చెప్పి కారు గుర్తుకు ఓటేయమందాం, బషీరాబాద్ వాళ్ళకు మాట చెప్పి కారు గుర్తు కోటేయమందాం అని చెప్పేసి ఆనందాన్ని వచ్చిండు. కారు గుర్తు కోటేద్దామా? కారు గుర్తు కోటేద్దామా? కారు గుర్తు కోటేద్దామన్న వాళ్ళు చేతులెత్తండి, 2 చేతులు ఎత్తాలి. జై తెలంగాణ. పిడికిలి బిగించి జై తెలంగాణ. మిత్రులారా, ఈ రోజు కేసీఆర్ గారు ఈ తెలంగాణను తెచ్చిండు. తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ. నిజమా కాదా? నిజమా కాదా? రైతులను ఆదుకున్న దేవుడు, రైతులకు రైతు బంధు ఇచ్చిన దేవుడు కేసీఆర్ కాదా? మన ఇంటికి ఇక్కడ వచ్చిన మహిళా మగులందరూ వచ్చిండ్రు. మా ఆడపడిగాన నేను తెచ్చుకున్న తెలంగాణ, నా ప్రజల కోసం తెచ్చుకున్న తెలంగాణ, నా ఆశల సౌధం, నా ఆకాంక్షల సౌధం ఇది నాశనమైపోతుంటే నేను చూస్తూ ఊరుకోను. నా ప్రాణం పోయినా పర్వాలేదు, నేను బయలుతా. నా ఊపిరి బస్సు యాత్రలో ఆగిపోయినా పర్వాలేదు, నేను బయలుతా. ఈ జనాన్ని చైతన్యం చేస్తా. జరుగుతున్న అన్యాయాన్ని, ఈ
ప్రజలకు వివరిస్తా చెప్తా నా తెలంగాణ నాశనం అయిపోతుంటే కేసీఆర్ చూస్తూ ఊరుకోడు అని చెప్పేసి ఈ రోజు బస్సు యాత్ర చేసి బయలుదేరితే ఈ రోజు కుట్రపూరితంగా కక్షపూరితంగా దుర్మార్గంగా దౌర్జన్యంగా ఈ రోజు ఆయన 48 గంటలు ఆయన ప్రచారాన్ని నిషేధించింది ఈ రోజు కుట్రపూరితంగా. మనం కేసీఆర్ మౌనంగా ఉంటే భూకంపాలు లేస్తాయి. కేసీఆర్ మౌనమే ఒక వ్యూహాత్మకం, కేసీఆర్ మౌనమే ఒక ప్రపంచనం. కేసీఆర్ మౌనానికి ఈ రోజు అశేషమైనటువంటి జనాలే సాక్షి. కేసీఆర్ నోరు మూపిస్తే 1000 లక్షల గొంతులై మేము గర్జిస్తామని చెప్పేసి ఈ రోజు బషీరాబాద్ నుంచి యాలాల నుంచి ఇంత పెద్ద ఎత్తున వచ్చిండ్రు. మరి మనం కాసానికి అండగా ఉందామా? కాసాని గారికి అండగా ఉందామా? కాసాని అన్న వచ్చిండు ఈ రోజు 93 కులాలకు బీసీ కులాలను ఏకం చేస్తూ ఎస్సీలను ఎస్టీలను మైనారిటీలను ఏకం చేస్తూ అందరి గొంతుకై నిలిచిండు. అగ్రవర్ణ కులాలందరినీ మద్దతు తీసుకొని ఈ రోజు చేవెళ్ళ పార్లమెంటు బరిలో ఉన్నాడు. కాసానన్న తెలుగు బాగా మాట్లాడతాడు, కాసానన్న ఉర్దూ బాగా మాట్లాడతాడు. పార్లమెంటులో మన చేవెళ్ళ సమస్యలు వివరిస్తాడు. మనం కారు గుర్తుకు ఓటేస్తే కేసీఆర్ కు బలం ఇచ్చినట్టు, కారు గుర్తుకు ఓటేస్తే సబిదమ్మకు బలం ఇచ్చినట్టు, కారు గుర్తుకు ఓటేస్తే ఆనందన్నకు బలం ఇచ్చినట్టు, కారు గుర్తుకు ఓటేస్తే మన రోహిత్ అన్నకు బలం ఇచ్చినట్టు. బలం ఇద్దామా? బలం ఇద్దామా? తాండూరు నుంచి గర్జిద్దామా? తాండూరు బిడ్డలారా, ఈ రోజు నైరుతి నుంచి యాకాంబర్ నుంచి అన్న పూజలు చేసుకొని బయలుదేరిండు. యాలాలు తిరిగిండు, మైలవారు తిరిగిండు, ఎక్కుమై తిరిగిండు, దేవరూరు తిరిగిండు, జుంటుపల్లి తిరిగిండు, రాష్ట్రం తిరిగిండు, ఊరూరు తిరిగిండు. ఊరూరులో తిరిగిన వాళ్ళందరి ఊరోళ్ళు అన్న దగ్గరకు వచ్చిండ్రు, గుమిగూడిండ్రు. ఈ రోజు అందరు వచ్చి అన్నా మేమున్నాం, నిన్ను ఓడగొట్టుకున్నందుకు బాధగుంది, కేసీఆర్ ను ఓడగొట్టుకున్నందుకు బాధగుంది, కాసాని గారిని మాత్రం ఓడగొట్టుకోము, మీ ఎంట మేము ఉంటామని చెప్పేసి మద్దతుగా వచ్చిన అమ్మలకు, అక్కలకు, అన్నలకు, తమ్ములకు, చెల్లెలకు అందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ ఉన్నా. మీ అందరి ఆశీర్వాదం కాసాని గారికి ఉండి కారు గుర్తు మీద ఓటేయాలని చెప్పేసి నేను కోరుతూ 93 కులాల 93 చప్పట్లు కొట్టాలందరూ కొట్టాలి, చప్పట్లు కొట్టాలి, బషీరాబాద్లు కొట్టాలి, ఎక్కుమయ్యలు కొట్టాలి, ఇందర్జనలు కొట్టాలి, యాలాలు కొట్టాలి, దేవునూరులు కొట్టాలి, కోకటలు కొట్టాలి, రెడ్డిగన్నపూరలు కొట్టాలి, నవలు కొట్టాలి. వచ్చిండ్రా జీవనివని కొట్టాలి, ఆశిపూరలు కొట్టాలి, రాగాపూరలు కొట్టాలి, చప్పట్లు కొట్టాలి. అందరూ వచ్చిండ్రా? దయచేసి కాసానన్నను సాధారణంగా వేదికపై ఆహ్వానిస్తా ఉన్నా. గులాబీల జెండల చేవెళ్ళ గడ్డ మీద గులాబీల జెండల కానన్న గడ్డగుంది బదనమో చేవెళ్ళ గడ్డ మీద గులాబీల జెండల కాసాని కానన్న కొట్టస్తా అందరా అందరు చప్పట్లు కొట్టాలి. గులాబీల జెండలే రామక గుర్తుల గుర్తుంచుకో రామక, 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 కారును గుర్తుంచుకో రామక, జై తెలంగాణ. వీడికెళ్ళి బిగించి చేతులు పైకెత్తి జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. మనందరినీ నడిపించే నాయకుడు
5 ఏళ్లలోనే తాండూరుకి 1700 కోట్లు తెచ్చిన నాయకుడు ఓడినా గాని మనకు నిత్యం ఎమ్మెల్యేగా సూర్యుని లెక్క బగబగమంటూ వెలుగుతూ మనకు వెలుగునిస్తున్న మన రోహిత్ అన్న ఈ తాండూరు ముద్దు బిడ్డ మళ్ళీ నన్ను ఓడించినా పర్వాలేదు, నా ప్రజల కోసం నేను అండగా ఉంటా ప్రాణం పోయేంత వరకు. ఈసారి కాలుకు బలపం కట్టుకొని 46 డిగ్రీల ఎండ ఉన్నా లెక్క చేయకుండా గ్రామాలు తిరుగుతూ కాసాని గారిని గెలిపించాలని చెప్పేసి కంకణ బద్దుడై ఉన్న తాండూరు బిడ్డ రోహిత్ అన్న మనల్ని ఉద్దేశించి ఇప్పుడు మాట్లాడాల్సిందిగా స్థానాల్లో కూర్చోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ. థ్యాంక్ యూ. తాండూరులో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు తాండూరు ఆడపడుచు మాజీ మంత్రివర్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, అదేవిధంగా మన అభ్యర్థి చేవెళ్ళ పార్లమెంటు నుంచి బీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్నటువంటి అన్న కాసాని జ్ఞానేశ్వర్ గారు, మీ అందరి అభిమాన నాయకుడు, తాండూరులో మీరందరు ఇష్టపడేటటువంటి మా సోదరుడు రోహిత్ రెడ్డి గారు. వేదిక మీద ఇంకా చాలా మంది ఉన్నారు, నేను ఎవరి పేర్లు ఎక్కువ చెప్పను. వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళకు, వేదిక ముందున్నటువంటి వాళ్ళకు, పత్రికా మిత్రులకు అందరికీ నమస్కారం. సోదరుడు రోహిత్ రెడ్డి గారు అన్ని విషయాలు చెప్పిండ్రు, వాటితోటి ఏకీభావిస్తున్నాం అన్నటోళ్ళంతా చేతులు లేపాలి. అన్ని విషయాలు చెప్పిండు, ఇక చెప్పనీకి ఏం లేదు. ఇక అందుకే నేను ఏకీభవిస్తున్నా అంటే అయిపోతుంది కదా. అందుకని రోహిత్ రెడ్డి గారితో నేనైతే ఏకీభవిస్తున్నా, నాతో ఏకీభవించడం చేతులు లేపాలి. ఎక్కడన్నా ఏమన్నా మీటింగ్ జరిగితే ఇంగ్లీష్లో ఏం చెప్తారంటే టేక్ హోమ్ మెసేజ్ అంటారు. టేక్ హోమ్ మెసేజ్ అంటే మంచి భాషలనేమో సారాంశం అంటారు, మోటు భాషలో చెప్తే ఏమి నచ్చినారో ఏం నేర్చుకొచ్చినావు మీటింగ్ పోయి అంటారు. ఇప్పుడు ఏమి నచ్చినాం, ఏం టేక్ హోమ్ మెసేజ్ సారాంశం ఏం నేర్చుకొని పోతున్నాం అంటే కమలం గుర్తును చేతిని రెండింటి పక్కకు పడేసి కారు గుర్తుకు ఓటేయాలనేది నేర్చుకొని పోవాలి. వేరేది ఏం లేదు. ఇంతగానం చెప్పిందంతా మొత్తం సారాంశం అంతా ఇంటికి తీసుకుపోయేది ఏంటంటే మన గుర్తు కారు గుర్తుకు ఓటేయాలనేది ఒక్కటే సారాంశం. లేకపోతే తప్పిదారికి ఇట్లా చేతికేస్తే ఇగో ఇందాక రోహిత్ రెడ్డి గారు చెప్పినటువంటి ఆ హామీలన్నీ కూడా రావు. ఎందుకు రావు అనేది కూడా మీరు యాది పెట్టుకొని చెప్పాలా. అప్పుడు ఏమన్నారంటే ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అప్పుడు హామీలు ఇచ్చిండ్రు, ఓట్లు వేయించుకున్నారు. ఇప్పుడు మీరు ఒకవేళ కాంగ్రెస్ పార్టీని ఓడిస్తే ఏమవుతుందంటే మళ్ళా రాబోయేటటువంటి ఎలక్షన్లనన్నా వాళ్ళకు బుద్ధి వచ్చి మీకు రావాల్సిన అన్ని కూడా మీ బంగారం కావచ్చు, పైసలు కావచ్చు, అన్ని కూడా ఇవ్వనీకే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం నేర్చుకొని పోతున్నది కారు గుర్తుకు ఓటేయాలా, కాసాని జ్ఞానేశ్వరాన్ని గెలిపియాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న. జై తెలంగాణ. అమ్మ దయచేసి అక్కడ అన్న. జై తెలంగాణ. ఈనాటి ఎన్నికల సందర్భంగా చేవెళ్ళ పార్లమెంటు పరిధిలోని తాండూరు ప్రాంతంలో బషీరాబాద్ యాలాల మధ్యలో ఈ యొక్క సభ నిర్ణయించుకున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ పెద్దలు పూజ్యులు మాజీ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారికి, అదేవిధంగా ఆనంద్ గారికి, ముఖ్యంగా మన ప్రాంతం యువ కిషోరం రోహిత్ రెడ్డి గారికి, అదేవిధంగా విజయన్న గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక కింద ఉన్న పెద్దలందరికీ, ముఖ్యంగా మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరు నమస్కారం. మిత్రులారా, ఉదయం నుండి 4వ మీటింగ్ ఇది. తప్పకుండా లాస్ట్లో తాండూరు రావాలనే కోరిక మీద ఇక్కడ రావడం జరిగింది. మీ మిత్రుడు, మా మిత్రుడు, మీ యువ కిషోరం చెప్పిన తర్వాత ఇంకా ఏం మిగిలలే ఆనందం అన్నట్టుగా జర ఆప్నానా
మిత్రులారా, 13 తారీఖున ఉదయం ఈవీఎం మిషన్లో 1వ నంబర్ మీద కారు గుర్తుకు ఓటేసి మమ్మల్ని గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టుగా మన పెద్దలు మాజీ ముఖ్యమంత్రి వర్యులు మీ మీద నమ్మకంతో తప్పకుండా చేవెళ్ళ ప్రాంతంలో బీసీలకు ఒక ఛాన్స్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆయన నమ్మకాన్ని పెట్టి చేవెళ్ళ ప్రాంతంలో మరి పెద్దలు సత్యనారాయణ రెడ్డి గారు మిగతా మిత్రులందరికీ వాళ్ళ కోరిక మీద నాకు ఇవ్వడం జరిగింది. మిత్రులారా, నేను కూడా 5 సంవత్సరాలు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసిన. మీ అందరి యొక్క ఆశలకు, మీ అందరి యొక్క ఆశీర్వాదం కొరకు ఆ రోజు గ్రామాలను తిరగవలసిన అవసరం వచ్చింది. అన్ని ప్రాంతాలు తిరిగాను నేను. అప్పుడు నా ఎంబడి జిల్లా పరిషత్ మెంబర్గా మాధవరెడ్డి గారు కూడా ఉన్నారు. ఆయన ఇప్పుడు ఈ స్టేజ్ మీద కూడా ఉన్నారు. చక్కగా 5 సంవత్సరాలు పూర్తిగా కార్యక్రమాన్ని చేసినాం. మిత్రులారా, మంచి కార్యక్రమం చేసిన సందర్భాలు ఉన్నాయి. మళ్ళొకసారి కాలాతీతమైంది. నేను వేరే మిమ్మల్ని విసిగించకుండా 13 తారీఖున జరగబోయే ఎన్నికలకు తప్పకుండా మీరు కారు గుర్తుపై ఓటేసి నన్ను ఆశీర్వదించి చేవెళ్ళ గడ్డ తప్పకుండా తాండూరుతో మొదలవుతుంది. ఈ విజయకేతనం ఎగరేసి మరి కేసీఆర్ గారికి గిఫ్ట్గా ఇవ్వాలనేది మా అందరి కోరిక, మీ కోరిక. ఈ సభను చూసిన తర్వాత ఎలాంటి సందేహం లేదు, చేవెళ్ళ గడ్డ మీద తప్పకుండా బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తామన్న నమ్మకం మనందరికీ ఉంది. మిత్రులారా, ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన మీ అందరికీ పేరు పేరున తల వంచి నమస్కారాలు చేస్తూ తప్పకుండా కారు గుర్తుపై ఓటేసి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. దయచేసి కూర్చున్నారు 5 నిమిషాలు. అక్క మాట్లాడతారు. 4 గంటలకు వచ్చిందంటే మీరు 5 నిమిషాల్లో నేను కూడా ఆపేస్తాను మాట్లాడడం. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న మీ అభిమాన నాయకుడు నిరంతరం మీ మధ్యలో ఉంటూ గెలిపోవడానికి సంబంధం లేకుండా మీ మంచి కోరుతూ మీ బిడ్డగా మీకు సేవ అందించడానికి మీ ముందున్న సోదరులు రోహిత్ రెడ్డి గారికి, అదేవిధంగా కాసాని జ్ఞానేశ్వర్ గారు. చాలా మందికి కాసాని జ్ఞానేశ్వర్ గారు అంటే తెలియని వాళ్ళు ఉండరు. జిల్లా పరిషత్ చైర్మన్గా ఈ ప్రాంతంలో సేవలు అందించి ఎప్పుడు పిలిచినా ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడున్న ప్రజలతో మమేకమై ఇక్కడ సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తి కాసాని జ్ఞానేశ్వర్ గారు. ఈరోజు మన ఎంపీగా పోటీ చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున కేసీఆర్ గారు పంపించారు. వారితో పాటు మన పార్టీ అధ్యక్షులు ఆనంద్ గారికి, వికారాబాద్ ఎక్స్ఎమ్మెల్యే గారు, అదే విజయ్ కుమార్ గారికి వైస్ చైర్మన్ గారు, వేదిక మీద ఉన్న రాజు గౌడ్తో పాటు పార్టీ అధ్యక్షులు యాలాల్ వైష్ణవాస సంబంధించిన పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా సోదరులు వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మా అన్న చెల్లెళ్ళకి, మా అక్క తమ్ముళ్ళకి, మీ తాండూరు ఆడబిడ్డగా మీకు అందరికీ కూడా చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నాను. అదేవిధంగా పత్రికా మీడియా సోదరులకు కూడా. రోహిత్ అన్నీ మాట్లాడి ఉన్నాడు. ఏదైనా చెప్పుదామా మిగిలిపోయిందంటే ఏం కనిపిస్తలేదు. కానీ ఒకటి చెప్తున్నాను, కేసీఆర్ గారు 3 సార్లు ముగ్గురిని పంపించారు. ఒకటి కొండ విశ్వేశ్వరరెడ్డిని పంపించారు. కేసీఆర్ పంపించింది కదా అని కారు గుర్తు మీద ఓటేసి గెలిపించి పంపించారు. రెండవది రంజిత్ రెడ్డి గారిని పంపించారు. రంజిత్ రెడ్డి గారు ఈ జిల్లా కాకపోయినా ఎక్కడోడు ఏం కథ ఏమని ఆలోచించకుండా కేసీఆర్ పంపించాడని ఒకే ఒక మాటతోని కారు గుర్తు మీద ఓటేసి గెలిపించి పంపించాం. కానీ ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించి ఈ ప్రాంతంలో సేవలు అందించిన కాసాని జ్ఞానేశ్వర్ గారిని ఈసారి కేసీఆర్ గారు పంపించారు. పెద్ద ఎత్తున పెద్ద మెజార్టీతో కారు గుర్తుకి ఓటేసి గెలిపించి పంపించమని మిమ్మల్ని అందరూ కూడా వేడుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఒకటి మాత్రం వాస్తవం, ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్న రంజిత్ రెడ్డి గారు టికెట్ అనౌన్స్ చేసినాక కేసీఆర్ గారు ఇబ్బందులలో ఉన్నప్పుడు, కేసీఆర్ గారి బిడ్డని జైలుకు పంపించినప్పుడు, అరెస్ట్ చేస్తున్నప్పుడు నవ్వుకుంటూ పోయి అవతల కండువా మార్చుకున్నాడు. చూడండి, నిజంగా మానవత్వం లేని మనిషి. ఖచ్చితంగా ఈరోజు
ఆయన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. అయితే ఇప్పుడు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ 5 నెలల్లో ఏం చేసిందని చూసిన విషయాన్ని రోహిత్ రెడ్డి గారు చెప్పినారు. కానీ ఒక వారం రోజుల నుండి కేసీఆర్ గారు బస్ వేసుకొని ప్రతి ఊరు తిరుగుతూ ఉంటే తండోపతండాలుగా వచ్చి ఒకటే చెప్తున్నారు, అయ్యా నేను ఓడగొట్టుకున్నాం, మేం నష్టపోయినాం, మేం మోసపోయినాం, ఈ ఎన్నికల్లో మాత్రం కారు గుర్తు మీద ఓటేస్తామని చెప్తున్న విషయాన్ని మీరందరూ టీవీలలో చూస్తున్నారు. అందరు కూడా ఈరోజు కేసీఆర్ గారు తిరుగుతూ ఉంటే బీజేపీ వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకు వణుకు పుట్టింది. కేసీఆర్ ఇట్లాగే తిరుగుతూ ఉంటే ఒక్కరు కూడా మా ముఖం చూడరిగా, కేసీఆర్ నాపితేనే మా ముఖం చూస్తారని 2 రోజుల నుండి ఆయనను మాట్లాడకుండా, ఎవరి దగ్గర పోకుండా, మైక్ పట్టుకోకుండా ఆయన ఇంట్లో కూర్చోబెట్టిండ్రు కావాలని. బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు ఒకటైపోయి కుట్ర పని ఈరోజు కేసీఆర్ని 2 రోజుల నుండి మాట్లాడకుండా చేస్తున్నారు. కానీ నిన్న కేసీఆర్ గారు ఏం చెప్పారు, నేను మాట్లాడకపోతే నా వెనుకున్న నా నాయకులు కార్యకర్తలు అందరు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క కేసీఆర్ అయి బయలుదేరుతారు, బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తారని చెప్పిన విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను. అయితే ఎన్నికల కన్నా ముందు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఇప్పుడే మా ఆనంద్ చెప్తా ఉన్నాడు పక్కన, ఏం మాట్లాడిండు ఒకసారి చూపియండి మేడం, ఏం చెప్పినాడు, 2-3 అడగండి చాలు, రోహిత్ అన్ని చెప్పినాడు అని చెప్తా ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారు వికారాబాద్కి వచ్చినప్పుడు కానీ, రాష్ట్రంలో ఎక్కడున్నప్పుడు కానీ ఏమేం మాట్లాడిండు మనందరికీ తెలుసు కదా. ఒక 2-3 విషయాలు చెప్తాం. ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తుంది రైతు బంధు, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 15,000 వస్తాయి. వచ్చిందా? 2 లక్షల రుణమాఫీ గురించి, రుణమాఫీ అయిన వాళ్ళు అందరూ ఎంబడమై మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోరి, డిసెంబర్ 9 నాడు నేను అవి మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, చేసిండా తెచ్చుకోరి, వచ్చిన ఎంబడే నేను రుణమాఫీ చేస్తాను. అయిందా 2 లక్షల రుణమాఫీ? అయిందా? ఇప్పుడు పెన్షన్ తీసుకుంటే 2,000 వస్తుంది, కానీ 1 నెల వాయిదా పడ్డదంటే వచ్చే నెల మేము 4,000 ఇస్తాం. ఇస్తున్నాడా? ఫీజు కట్టకుండానే పరీక్షలు అన్నా. ఇట్లా ఒక 2-3 మాటలు చెప్తున్నాము. ఇదే కాదు, ఏం చెప్పిండు, రాగానే 500 రూపాయలకి గ్యాస్ ఇస్తాడు, ఇచ్చిండా? రాగానే కరెంట్ 200 యూనిట్లు మీరు కరెంటు బిల్లే కట్టొద్దు అన్నాడు. ఇప్పుడు రోహిత్ చెప్పినట్టు బిల్లులు కట్టొద్దు అన్నాడు, మళ్ళీ బిల్లులు ఎందుకు పంపిస్తున్నాడు? దయచేసి ఆలోచించమని చెప్తున్నా. ఈ మధ్య కొత్తగా ఏం నేర్చిండు, ఈ 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు కదా. ఈ 2 లక్షల రుణమాఫీ కాకపోయేసరికి ఏ ఊరికి పోతే ఆ ఊరు దేవుని మీద ఒట్టు పెడుతున్నాడు, చూస్తున్నాం కదా. యాదగిరిగుట్ట పోతేనేమో నరసింహస్వామి మీద ఒట్టు పెట్టే, గద్వాలు పోతేనేమో అక్కడ అమ్మవారి మీద ఒట్టు పెట్టే, అక్కడ పోతేనేమో సిరిసిల్ల పోతేనేమో వేములవాడ దేవుడి మీద ఒట్టు పెట్టే. ఇప్పుడు ఏమనుకుంటున్నాడంటే మన పద్మనాభ స్వామి ఉన్నాడు కదా, అనంతగిరి పద్మనాభ స్వామి ఉన్నాడు కదా, బాబాయ్ ఇప్పుడు ఇక్కడెక్కడ వస్తాడో, నా మీద ఒట్టేడ పెడతాడో, రాకుండా ఉంటే బాగుండు ఆగస్టు అయిందాకా అనుకుంటున్నాడు. ఒకటి ఏం నడుస్తున్నదంటే ఈ 2-3 నెలల నుండి దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుడు, కేసీఆర్ను తిట్టుడు, మైక్ పట్టుకుంటే కేసీఆర్ను తిట్టుడే తప్పిస్తే 5 నెలల నుండి ఏమైనా పని చేసిండ్రా? ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి మోసపోయినారు, మళ్ళీ మోసపోవద్దు, దయచేసి గుర్తుపెట్టుకోండి. మొన్న రోహిత్ రెడ్డిని మేమైతే అసలు ఊహించలేదు, ఖచ్చితంగా రోహిత్ గెలుస్తాడు అనుకున్నాం. కానీ అవతల వాళ్ళు చేసిన మాయ మాటలు విని మీరందరూ కొంత అటు ఇటు పోయి ఉన్నారు. నిజంగానే ఈరోజు రోహిత్ని ఓడగొట్టుకున్నందుకు నిజంగా బాధపడుతున్నారు అందరు కూడా. అట్లాగే కేసీఆర్ని ఓడగొట్టుకున్నందుకు కూడా రాష్ట్రంలో అందరూ బాధపడుతున్నారు. ఈ విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకొని మీరందరూ రేపు జరుగుతున్న ఎన్నికల్లో ఖచ్చితంగా మన కాసాని జ్ఞానేశ్వర్ గారిని గెలిపియండి. ఇక్కడ మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా రోహిత్కి బలం అవుతాడు, మీకు బలం అవుతాడు. పార్లమెంట్లో మీ గొంతుకై పార్లమెంట్లో ప్రశ్నిస్తాడని మీకు అందరికీ కూడా మనవి చేసుకుంటూ, దయచేసి మీరందరూ కూడా, ఎందుకంటే ఇంటికి పోయి నల్ల ఇప్పి నీళ్ళు తాగితే ఎవరు గుర్తుకొస్తారు? కేసీఆర్ గుర్తుకొస్తాడు. ఊర్లో పోగానే ఎండగొట్టంగానే చెట్టు నీడకపోతే ఎవరు గుర్తుకొస్తారు? కేసీఆర్ గుర్తుకొస్తాడు. 24 గంటల కరెంట్ ఉండి ఇప్పుడు కరెంటు పోగానే ఎవరు గుర్తుకొస్తున్నారు? కేసీఆర్ గుర్తుకొస్తా ఉన్నాడు. ఒకటి కాదు, ఈరోజు ఆడబిడ్డలు పెళ్లిళ్ళు చేసుకొని ఆ 1,00,000 రూపాయల కోసం ఎదురు చూస్తున్నారు అమ్మలందరూ. ఏమనుకుంటున్నారు? కేసీఆర్ ఉంటే రోహిత్ రెడ్డి వచ్చి 1,00,000 రూపాయలు చెక్ ఇచ్చిపోతుండే, ఇప్పుడు కనీసం ఆ చెక్ కూడా లేదు, తులం బంగారం దేవుడు ఎరుగు చెక్కు లేదని తిట్టుకుంటున్నారు. అవ్వాలందరూ ఏమనుకున్నారు? ఫస్ట్ కాగానే 5వ తారీఖు దాకా పెన్షన్ పడుతుండే, కానీ ఇప్పుడు ఏమైంది? మొన్న 26వ తారీఖు దాకా పెన్షన్ వేయలేదు. ఏమనుకుంటున్నారు వాళ్ళందరూ? అయ్యో నా కొడుకు కేసీఆర్ ఉంటే
5వ తారీఖు నాకు పంపిస్తుండే అనుకుంటున్నారు. మధ్యలో ఒక నెల డుమ్మన కొట్టేను గుంజుకున్నారు. అది కూడా 2500 ఇస్తాను. వచ్చిందా ఒక్కసారి ఆలోచించండి. గివ్వే అడుగుదాం. ఊళ్ళో ఏమడుగుదాము? రైతు బంధు 15,000 వడ్డోళ్ళందరూ కాంగ్రెస్ కోట్లు వేసుకోండి, పడనోళ్ళందరూ కేసీఆర్ కోట వేయండి అని చెప్పండి. ఈ రోజు 2,000 పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళందరూ కేసీఆర్ కోట వేయమనండి. 4,000 వచ్చిన వాళ్ళందరూ కాంగ్రెస్ కోట వేసుకోమనండి. ఇవి చెప్పదా ఊళ్ళో కిందికి పోయి ఒక్కొక్క దగ్గరికి పోయి ఇవన్నీ చెప్పి మనమందరం కూడా కారు గుర్తు కోటేసి వేపించి పెద్ద ఎత్తున మళ్ళీ పొరపాటున గిట్ట అటు ఇటు ఓటేస్తే ఏమనుకుంటారంటే వీళ్ళు ఇంతే, ఏం చేయకపోయినా కూడా మా కోట్లు వేస్తున్నారని ఇంకా విర్రవీగిపోతారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలంటే కర్రు గార్చి వాత పెట్టాలి. అంటే ఓటు ధరన సమాధానం చెప్పాలి. మీరందరూ కూడా పెద్ద ఎత్తున కారు గుర్తు కొట్టేసి కాసాని జ్ఞానేశ్వర్ గారిని గెలిపించండి అని మీకు అందరికి పేరు పేరున తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్. జై తెలంగాణ. కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం, కారు గుర్తుకే. అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అదే అడుగుదాం ఇప్పుడు వచ్చినప్పుడు. అందుకే కారు గుర్తు కొట్టేయండి. అందరూ గట్టిగా రోహిత్ కొట్లాడుతాడు మీ తరఫున.